మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలండి. ఒక హల్లెలూయా చెప్పండి. వందనాలు. బాగున్నారా? రైట్. హ్యాపీ ఫాదర్స్ అందరికీ, పురుష సైన్యానికి మొత్తం స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించును గాక. ఈరోజు ఫాదర్స్ డే మెసేజే చెప్తాను నేను. మరి మనందరికీ దేవుడు ఆత్మీయ తండ్రిని, మన పెద్దయ్యను దేవుడు ఇచ్చున్నారు. మన పెద్దయ్యని దేవుడు ఇచ్చినందుకు, మన ఆత్మీయ తండ్రిని దేవుడు ఇచ్చినందుకు రెండు చేతులెత్తి స్తోత్రము చెల్లిద్దామా యేసయ్యకి మనసారా. ఒక మంచి తండ్రి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరినీ బలపరిచిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరినీ ఆత్మలో కట్టిన మంచి తండ్రి కొరకే స్తోత్రం చెల్లిద్దాం. అనేక మంది పరిశుద్ధులు తండ్రుల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఎంతోమంది తండ్రుల్ని దేవుడు మనకిచ్చున్నాడు. ఒక యేసన్న గారు ప్రపంచాన్ని ఈరోజు పాటల ద్వారా అందరినీ ఆశీర్వాదకరంగా మార్చిన ఒక యేసన్న గారు, ఒక భక్త సింగ్ గారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఓకే. అలాగని మన ఆత్మీయ తండ్రి మన అయ్యను బట్టి ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్నో కుటుంబాలు దీవింపబడినాయి. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రైట్. ఈరోజు ఫాదర్స్ డే మెసేజ్ ఇస్తానని చెప్పే కదా. ఇంతకీ ఫాదర్స్ డే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి కథ? ఫాదర్ అంటే ఏ లక్షణాలు ఉండాలి, పరలోకమందున్న ఫాదర్ ఏ లక్షణాలతోటి ఉంటే మనం ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నామని కొన్ని విషయాలు నేను చెప్తాను. సంతోషం కలిగిన వారంతో హల్లెలూయా చెప్తారా? హ్యాపీగా హల్లెలూయా చెప్పండి. రైట్. ఇలాగనే 1910వ సంవత్సరం ఓ సహోదరి మందిరానికి వెళ్ళింది. మే నెల 2వ ఆదివారం. మే నెల 2వ ఆదివారం ఒక సహోదరి మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఆ రోజు మదర్స్ డే. ఏం డే? కొన్ని వరదే రోజు కదా, ఎందుకు డల్లుగా ఉన్నారు? మదర్స్ డే రోజు సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ బిడ్డ వాక్యం అంతా విని సంతోషపడి మనసులో, ఆ బిడ్డకి తల్లి లేదు అయినా కానీ వారి తల్లిని గుర్తు చేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మే నెల 2వ ఆదివారం 1910వ సంవత్సరం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అద్భుతమైన వర్తమానం చెప్పారు, నాకు తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మా నాన్నకి మేము 6 పిల్లలు. అయితే మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్నే మమ్మల్ని పెంచడం, మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్నానం చేపడం మా నాన్నే, మా నెత్తికి జుట్లు కట్టడం కూడా మా నాన్నే, కొప్పులు వేయడం కూడా మా నాన్నే, షూలు వేసి మాకు వండి, చిన్న జాబ్ అయినా మా తండ్రి మమ్మల్ని ఇంత పెద్ద చేశాడు. ఈరోజు ఈ కాలిఫోర్నియా దేశంలో నేను ఈ స్థాయిలో ఒక 5 లక్షల జీతాన్ని నేను ఇప్పుడు సంపాదిస్తున్నానంటే మొదటిగా దేవుని కృప, తర్వాత మా డాడీ మమ్మల్ని చూసుకున్న విధానం, పెంచిన విధానం అని సేవకుడికి చెప్పి, అయ్యా మదర్స్ డే పెట్టారు కదా, మా డాడీది జూను నెల 5వ తేదీ మా డాడీది బర్త్డే వస్తుందయ్యా, ఆ రోజు ఫాదర్స్ డేగా మీరు ప్రకటిస్తే బాగుంటుందేమో అని అడిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, మా 5వ తారీఖు నాకు బిజీగా ఉంది స్కెడ్యూలు, జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేస్గా ప్రకటిద్దామనే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఈ ఫాదర్స్ డే నేటి వరకు ప్రపంచ దేశాలంతా కూడా దీన్ని ఫాదర్స్ డేగా చేసుకుంటా ఉన్నారు. చప్పట్లు కొడుతూ మీకు చరిత్ర చెప్పాను. స్తోత్రం. అయితే నేనేమంటానంటే ఆ ఒక్కరోజు ఫాదర్ కాదు, మనందరికీ పైన ఒక గొప్ప ఫాదరు, తరతరములు యుగ యుగములు నీకు ఆదరణకర్తగా ఉన్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని బిగ్గరగా కొట్టు గట్టిగా స్తోత్రం. ఆయన ఫాదర్లకే ఫాదర్. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ వర్తమానం ఇవ్వాలన్న ఉద్దేశంతో, అంటే మాకు లేదా అనొద్దు, మరి మీకు కూడా కన్న ఫాదర్స్ ఉన్నారు, మీకు కూడా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మనందరికీ పైన అద్భుతమైన ఫాదర్ ఉన్నాడు, తండ్రి. చప్పట్లు కొట్టండి, కొద్ది వాల్యూమ్ పెంచండి, చప్పట్లు కొట్టండి. స్తోత్రం. కనుక ఈరోజు ఆ వర్తమానాన్ని ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. తండ్రులు మరి ఎక్కువగా
నేను కూడా వాక్యం చెప్తూ నేను కూడా ఈ మధ్యకాలంలో కాదు, వర్తమానాలు చెప్తున్నప్పటి నుండి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతూ నన్ను కూడా ప్రభు సరిచేస్తూ ఉన్నాడు. సో మీరు సరిచేయబడాలి, నేను సరిచేయబడాలి, మనమందరం సరిచేయబడాలి. ప్రభు రాకడికి ఎత్తబడదుము కాక. నిర్గమాకాండం అందరూ వినాలి మాటలు. ఎందుకంటే పెళ్ళైన వారికి తల్లిదండ్రులు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. మనం ఎలా చూడాలి ఏంటిదని జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. కొద్ది వాళ్ళు నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నారా, వింటున్నారా? ఈ మాట అందరూ ఇంకా నా వైపు జాగ్రత్తగా చూస్తూ చెవులు పెడుతూ చక్కగా వినండి, ఓకేనా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. స్తోత్రం చెప్పండి. ఒక సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పొచ్చు. ఎవరెవరిని సన్మానించాలి? నీకు దీర్ఘాయువు కలగాలంటే, నీకు ఆశీర్వాదము కలగాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైన సందేశంగా మీరు తీసుకోండి. తల్లి తండ్రినే సన్మానించమన్నాడు కదా, ఇక అత్తమామ ఎందుకంటారా? ప్రతి వారం ఇదే చెప్తున్నారని బాధపడబాకండి. నీ తల్లి ఎంతనో నీ అత్త అంతే, నీ తండ్రి ఎంతనో నీ మామ, మా నానమ్మని మా అమ్మమ్మని మా నాన్న ఒక తల్లి మాదిరిగా చూసుకునేవాడు. స్తోత్రం చెప్పండి. నీ తల్లి తండ్రి అంటే వారు కూడా నీ తల్లిదండ్రులు లాంటోలే. హల్లెలూయా. వారిని నువ్వు సన్మానిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. పరలోకమందున్న తండ్రి నిన్ను సన్మానిస్తాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఒక మంచి హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏంటిది ఈరోజు రెఫరెన్స్ ఏంటిది మనకి? నీ తల్లిదండ్రులను అంతమంది సన్మానించేవారు ఇక్కడ ఉన్నారు, చేతులైతే బిగ్గరగా సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. ఒకవేళ లేకపోయినా ఒక తీర్మానం చేసుకుందాం, నిశ్చయంగా దేవుడు కార్యములు జరిగించును గాక. దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చి నేను పాయింట్స్లోకి వెళ్తాను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. స్తోత్రం చెప్పండి. చదివారా ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? నేను అతనికి తండ్రి అయి అతడు నాకు కుమారుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనమంతా ఆ తండ్రికి కుమారులము, కుమార్తెలు. ఆమెను చెప్తారా? భౌతికమైన తండ్రి, వినండి ఇప్పుడు చెప్తా. భౌతికమైన తండ్రి నీకు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, ఓకే? భౌతికంగా ఒకవేళ తండ్రి నీకు లేకపోవచ్చు, భౌతికంగా తండ్రి నీకు ఉంటూ అన్ని చేస్తూ ఉండొచ్చు. అలా పక్కన పెట్టండి. భౌతికమైన తండ్రి ఈ 3 విషయాల్లో చేసేవాడే ఉండొచ్చు, చేయని వాడే ఉండొచ్చు, భూమి మీద లేకపో ఉండొచ్చు. కానీ పరమ తండ్రి నీకు నీ కుటుంబానికి తండ్రిగా, ఆదరణకర్తగా, ఓదార్పు నిధిగా ఉండి ఎంతవరకు నడిపిస్తున్న శక్తి కలిగిన దేవునికి చప్పట్లు కొడుతూ నేను 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 మీకు తండ్రినై ఉన్నాను. హల్లెలూయా. మీరు నా కుమారులై ఉన్నారు. స్తోత్రం.
ఈరోజు ఫాదర్స్ డే. హల్లెలూయా. కనుక ఆ ఫాదర్ మీద ఈరోజు వర్తమానాన్ని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏ డే ఈరోజు? నోరు తెరవండి అమ్మా, స్వరం ఎత్తండి. మీకు అందరికి దేవుడు భర్తలను ఇచ్చాడుగా, భర్తలు. మరి మీకు పిల్లల్ని ఇచ్చాడు కదా, ఆ పిల్లలకి వాళ్ళ ఫాదరే కదా. స్తోత్రం. మరి మీ ఇంటికి యజమానుడే కదా. ఆ ఫాదర్స్ అంతా ఒక హల్లెలూయా చెప్పొచ్చింది. అయ్యా మొగ సైన్యమా, ఒక హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎత్తుతలేరు గట్టిగా. హల్లెలూయా. ఫాదర్, ఎఫ్. మొదటిగా ఫాదర్ లక్షణం ఎఫ్ స్టాండ్స్ ఫార్ ఫర్గివ్నెస్, క్షమించుట. ఫాదర్ ఎఫ్. రాసుకునేవారు చక్కగా రాసుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫర్గివ్నెస్, అనగా క్షమించుట. ఒక హల్లెలూయా చెప్పండి యేసయ్య గట్టిగా. రైట్, ఇప్పుడు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, బైబిల్లో ఒక ఇద్దరు కుమారులు, అందులో ఒకడు తప్పిపోయినవాడు. ఎవరు? తప్పిపోయినవాడు. తండ్రి ఆస్తి కలిగిన వాడు, లోక స్నేహంతో ఫ్రెండ్షిప్ చేసి తండ్రికి దూరంగా ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయి దూరం అయిపోయి ఒంటరి జీవితాన్ని జల్సా చేస్తూ బ్రతుకుతూ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. అన్ని పోయిన తర్వాత చివరికి మీకు అందరికి తెలుసు కదా, ఏ పొట్టు తిన్నాడంట? పందుల పొట్లు తింటా ఉన్నాడు. అక్కడ గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చిందంటే, నా తండ్రి ఇంట్లో నేను ఉన్నప్పుడు వాట్ ఏ లగ్జరీ లైఫ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్, వాట్ ఏ స్మార్ట్ లైఫ్, వాట్ ఏ హ్యాపీ లైఫ్. స్తోత్రం చెప్పవచ్చుగా. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషం, నాకు ఎంత ఆనందం, నాకు ఎంత హ్యాపీనెస్. ఒక్కొక్కడు అన్నీ నాకు తీసుకొచ్చి నా దగ్గర పెట్టేవారు. ఇప్పుడు చూస్తే నా పరిస్థితి ఏ పొట్టు? పంది. అనుకుంటాడు మనసులో, నాకు ఏ పోస్ట్ లేకపోయినా, పనులు ఉన్నారు చూడు, ఆ పనుల పోస్ట్లో మా డాడీని అడుక్కొని కాళ్ళ మీద పడి ఉండిపోదాం అని అనుకొని బయలుదేరాడు. ఓకే, అద్భుతం తెలుసా? అనుకున్నది ఒకటి, కానీ తండ్రి ఎవరు తెలుసా? తండ్రి ఎవరు తెలుసా? ఆయన కన్న తండ్రి ఎవరు తెలుసా? క్షమించే హృదయం కలిగిన వాడు. బైబిల్ చెప్తుంది, కుమారుడు రాగానే ఈ తండ్రి అంట మెడ మీద తలకాయ పెట్టి, నా కుమారుడా నువ్వు తిరిగి వచ్చినావు, దానికి మించింది ఏముంది, నా మనసారా నిన్ను క్షమించిన అన్న భౌతికమైన తండ్రి ఈ మధ్యాహ్నం ఆయన దగ్గరికి నువ్వు తిరిగి రాగలిగితే ఆయన క్షమించడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నా. చప్పట్లు కొట్టవచ్చు కదా గట్టిగా. స్తోత్రం చెప్పండి. కుమారుడు రాగానే ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, పెద్ద బాబు. ఆ పెద్ద అబ్బాయి ఉండి, నానా ఏం నానా, నువ్వేం నాన్న, నేను నీ దగ్గర ఇంత నమ్మకం ఉన్నాను నాన్న, నువ్వేంటి నాన్న తమ్ముడు రాగానే ఇట్లా చేసావంటే, నానంటే నాన్న నన్ను అంటగట్టుకొని నాతో హత్తుకొని ఉన్నది నీవు గనుక వాడు తప్పిపోయినాడు నాన్న, వాడిని క్షమించాలరా, నాదంతయు నీదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సైంటిఫికల్గా ఆయన ఒక మాట చెప్పాడు. సైంటిఫికల్ వర్డ్స్ ఇవన్నీ పెద్దగా మీరు సీరియస్ తీసుకునేది ఏం లేదు. పెద్దవాళ్ళంట చాలా మెత్తకగా ఎలా ఉంటారంట, నోరు తెరవాలి, చాలా మెత్తకగా ఉంటారంట. అప్పుడు వాళ్ళు సైంటిఫికల్గా మాట్లాడుతూ వాళ్ళు అన్న మాట ఏంటిదంటే, ఎందుకు మెత్తకుంటారని వాళ్ళు అన్ని మాట్లాడుకుంటూ వాళ్ళు అన్నారంట, ఈ తల్లి ఫస్ట్ గర్భం కదా, చాలా జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ కానీ, నా మాట అర్థమవుతుందా? తెలుగులోనే చెప్తున్నా కదా. వాకింగ్ కానీ, ఇంకా తినే విషయంలో కానీ, కంట్రోల్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటే మొత్తానికి చాలా సాఫ్ట్లోనే పుడతాడు. కాబట్టి ప్రథమ ఫలం కదా,
అందుకనే పెద్దోళ్ళు చాలా మెతగ్గుంటారు, చిన్నోళ్ళు బాగా అల్లరి ఉంటారు నా మాదిరిగా. చేసుకుంటున్నాను నేను, నాది నాకు డైవర్ట్ చేసుకున్నాను. పెద్దోళ్ళు చాలా మెతగుంటారు. ఎవరో ఒక సైంటిస్టు, ఆ సైంటిస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటూ అన్నారంట, పెద్దోళ్ళు కనబడరు కానీ చిన్నోళ్ళు గొడవలు పడతారు. కానీ నేను చెప్పే మాట కాదు, వాళ్ళు మాట్లాడుకున్నది మీకు చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. ప్రథమ ఫలం. ఇక అదంతా భౌతికంగా పక్కన పెడితే దేవునికి పెద్ద కాదు, చిన్న కాదు, మనమందరినీ కూడా ఆయన క్షమించాడు. గనుకనే ఈ స్థలమందు దేవుణ్ణి స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ఒకసారి ఆ మాటను చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? ఈ ఉదయకాలం నా తండ్రి మీ అందరి కొరకైనా 2 చేతులు చాపి ఎదురు చూస్తుండగా, నీ తండ్రిని ఎదుర్కొనే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నువ్వు ఎదుర్కోగలిగితే నా తండ్రి నిన్ను ముద్దాడి నిన్ను ప్రేమించి ఎత్తుకొనును గాక. తండ్రి కంటే తండ్రి గొప్పవాడు, తండ్రి కంటే తండ్రి గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడో చరిత్రకారులు చెప్తారు, ఒక కుమారుడు తప్పు చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే తండ్రి ఎట్లా పడితే అట్లా చేర్చుకోవడానికి వీలు లేదంట. ఒక ఊరిలో పంచాయతీ పెట్టి, ఆ ఊరిలో ఆ తండ్రి అంటే నేను ఇక్కడ రాసుకొని వచ్చాను, ఒక మట్టి కుండను తీసుకొని ఆ కుండ పట్టుకొని దాంట్లో ఉన్న నీళ్ళతో తిరుగుతూ ఉండి, ఆ కుండ ఒకవేళ జారి పడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళంట, జారి పడిపోయిన ఆ నీళ్లను ఈ కుండను మరల నువ్వు అత్తుకొని పెట్టాలి. ఓకే, అతుక పెడితేనే నీ కొడుకుని నువ్వు ఇంట్లో చేర్చుకోవచ్చు. విన్నారా? అది సాధ్యమా? కాదు. సాధ్యమండి, నోరు తెరవండి. సాధ్యమా? కాదు. రెండవ షరతు ఏమని చెప్పేవాళ్ళంటే తెలుసా? ఆ తండ్రిని ఊరంతా తిప్పుతూ అవమానంగా కొట్టి, రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళంట. సహించేవాడు సహిస్తాడు, లేకపోతే వద్దనుకున్న వారు మౌనంగా ఉంటారు. కానీ 2000 సంవత్సరం క్రితం నా తండ్రి నీ కొరకు నా కొరకు కల్వరి సెలవులో త్యాగమైపోయి, కొట్టండి గట్టిగా, నా తండ్రి గొప్ప తండ్రి త్యాగమైపోయి నీ కొరకు ప్రాణం పెట్టాడే. క్షమించిన శక్తి కలిగిన దేవుడు. ఆ ఫర్గివ్నెస్ ఉంది కనుకనే ఈరోజు ప్రాణముతో ఊరేగింపబడతా ఉన్నా. ఒక్కసారి బ్రదర్స్, ఒక్కసారి మాట ఆలోచించండి. నువ్వు నీ తండ్రి ఉన్నప్పుడు ఎలా చూసుకున్నావు? నీ తండ్రి ఎన్నిసార్లు నిన్ను క్షమించుంటాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నాకు కూడా తండ్రి ఉన్నాడుగా, మీకందరు కూడా తండ్రులు ఉన్నారు. మీరు కూడా ఎన్నోసార్లు తప్పు చేసి డాడీ సారీ, ఇప్పుడు డాడీ అంటున్నాం, అప్పట్లో నాన్న, ఇంకా చాలా అన్ని ఇంగ్లీషు, కొంతమంది పప్ప ఏమంటారు. ఒక చిన్న పిల్ల మొన్న నా దగ్గర తీసుకొచ్చారు, పాపి 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 అంటున్నాడు. ఆ పాపి అంటుంది వాళ్ళ డాడీని, పాపి కాదే పప్ప అనమని చెప్పా. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ అమ్మాయికి అట్లనే అలవాటు అయిపోయింది అయ్యా, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయన కూడా పాపాలు చేస్తాడు కదా, ఈ పిల్లకి అట్లనే అలవాటు. నువ్వు అట్లా అనకు, తప్పు, నువ్వు పిల్ల ముందు అట్లా అనొద్దు, చెంపలు కొట్టుకో అని చెప్పాను. ఆ పిల్ల ముందే చెప్తుంది. స్తోత్రం చెప్పండి. నీ కన్న తల్లిదండ్రులు ఎన్నిసార్లు నిన్ను క్షమించారు? క్షమించాలా లేదా? చెప్పండి అండి, క్షమించాలా లేదా? ఇప్పుడు తప్పు చేస్తారు, క్షమించాలి. నేను ఎన్నిసార్లు క్షమాపణ అడుగుంటాను, మా నాన్న నా వైపు చూడండి, అమ్మ ప్లీజ్ నా వైపు చూడండి.
నేను ఎన్నిసార్లు నా తండ్రి నన్ను ఎన్నిసార్లు క్షమించుంటాడు. మీ కన్న తండ్రులు ఎన్నిసార్లు, మళ్ళీ ఇంకొకసారి నేనైతే ఎన్ని తప్పులు చేసేవాడిను, మళ్ళీ పోయి డాడీ సారీ కొడక, నీకు అలవాటు అయిపోయింది, చేయరా కొడక అనేవాడు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు నా దగ్గర, క్షమించాలా వద్దా? ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నిన్న మా డానియల్ పాస్టర్ని అడిగా, ఎట్లున్నారు పిల్లలు అని అడిగాను. బాగున్నారయ్యా, కొద్దిగా పెద్దోడే మళ్ళీ గలిబిలు చేస్తున్నాడు అన్నాడు. పెద్దోడంటే వీడు గలిబిలు చేస్తున్నాడు అని మా డానియల్ పాస్టర్ ఏమన్నాడంటే, నీవు వాళ్ళతో మాట్లాడని రోజు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు, నువ్వు వాళ్ళతో మాట్లాడితే అప్పుడు నేను ఆ మాట చాలా తప్పు, నేను తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా వారిని నేను క్షమించాలి. సారీ పాస్టర్ గారు, మనం క్షమిస్తేనే వాళ్ళు బాగుపడతారు, ఓకేనా? అట్లా ఎప్పుడు మనసులో పెట్టుకోకు. నేను మంచిగా ఉంటే ఏంటి, మంచిగా ఉండకపోతే ఏంటి. ఆయన అన్నప్పుడు కొద్ది బాధ వేసింది, ఎందుకు డానియల్ ఇట్లా అంటున్నాడు అంటే, నేను మాట్లాడొద్దా వాళ్ళతో, నేను తృణీకరించాలా, నేను ద్వేషించాలా, ఈ భావన అంతా పెట్టుకునే వర్తమానాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను. అంటే ఈ భావన కాదు, ఈరోజు ఫాదర్స్ డే కనుక దేవుడు నన్ను గుద్ది కొడక నిలబడి మాటలు చెప్పు, అక్కడ నువ్వు చాలా చేసావు, నా పైనున్న దేవుడే నేను క్షమించిన తర్వాత నువ్వెంత కన్న తండ్రి కంటే గొప్పది. ఇప్పుడు నేను వాళ్ళని కాదని నేను వెలివేశాను అనుకో, భ్రష్టులు అయిపోతారు కదా పిల్లలు. ఆయన నాయకుడే వాళ్ళకి. అందుకని ఏదున్నా అన్నకు చెప్పి చేయండి రా అంటున్నా. నాకు నీళ్ళు తీసుకురమ్మనున్నా మీ నాయకుడికి చెప్పే తీసుకురండి రా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ. అట్లానే పాస్టర్ గారు ఏమంటాడంటే, నువ్వు వాళ్ళతో మాట్లాడడం మానే, వాళ్ళు బాగుపడతారు, నేను మాట్లాడడం మానేస్తే వాళ్ళు భ్రష్టులు అయిపోతారని నా భయం. క్షమించాలి. స్తోత్రం చెప్పండి. క్షమాపణలో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక హల్లెలూయా చెప్పండి. ఏమయ్యా ఆనందయ్య, క్షమిస్తున్నావు పిల్లల్ని? క్షమించాలి. ఇప్పుడు ఈ క్షమాపణ మనం వారికి చూపిస్తే, మీకు చూపిస్తే, రేపు వాళ్ళు తండ్రులై ఆత్మీయ సంఘాన్ని కట్టేటప్పుడు వారు క్షమిస్తారు, సంఘం దీవెనకరంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏదో నేను నిలబడి చెప్తున్నాను కాదు, దేవుని సాక్షిగా పులిపిట్ మీద నిలబడి చెప్తున్నాను. ఎంతో మందిని క్షమించు ఉన్నాను. దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఏం పెట్టుకొని ఏం ఉద్ధరిస్తాం ప్రపంచాన్ని? ఒకటే ఆశ. ఈ జాయ్ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత డబ్బాలు ఇక్కడ పెట్టినప్పుడు మైక్ తీసుకొని మీరు సాక్ష్యం చెప్తే చాలు, ఇంకేమొద్దు. మయ్య గారు మంచోడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, చాలు. పరలోకమంతా దన్ 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 మోగితే చాలు, ఇంకేముంది ఏం చేసుకోవడానికి? స్తోత్రం చెప్పండి. ఎ ఫాదర్ హూ ఫర్గివ్స్ ఎ సన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్ ఫర్ ఎవర్. ద ఫాదర్ ఆఫ్ ఎ ఫాదర్, ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. గొప్ప దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నా. ఆ ప్రభు నిన్ను క్షమించకపోయింటే, ఆ 2000 సంవత్సరం కింద ఆయన నిన్ను క్షమించకపోయింటే, ఈ రోజు నువ్వు భక్తి కలిగిన వాడిగా మార్చబడి దానివా వాడివా. ఎన్నో శోధనల గుండా నిన్ను నడిపించాడే. వాట్ ఏ మైటీ ఫాదర్, వాట్ ఏ లవ్లీ గాడ్. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మన తండ్రి గురించి కూడా ఒక మాట చెప్పాలి కదా. ఆయన ప్రేమ చూపడం బట్టే కదా ఇన్ని కుటుంబాలను దేవుడు కట్టి ఉన్నాడు. ఓ స్తోత్రం. మా ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్నో సంపాదించినారు మొత్తం. హల్లెలూయా. ఆ మీసాలు తీయనందుకు గొడవ, వీడికి బల్ల ఇవ్వని అంటాడు, ఇవ్వలే, ఎలగొట్టేశాడు. మొత్తానికి మిస్సాలు తీపిచ్చి అంతవరకు నెమ్మది పోలేదు. ప్రభు రాగడికి వెళ్ళాడు తీపిచ్చి. ఈరోజు నాకు చిరాకు. వారానికి ఒక డిజైన్ చేసుకొని వచ్చేవాడిని. ఒకరోజు మంగళూరు దగ్గరికి వెళ్ళి బ్రౌన్ కలర్ లైటింగ్కి ఒక దగ్గర బ్రౌన్, రెడ్, ఎర్రది, వైటు ఏసన్ వచ్చినప్పుడు రంగు వేయించుకొని వచ్చిన. ఆయన వస్తున్నాడు కదా చీఫ్ గెస్ట్, మనం కూడా మంచిగా వెలుగుదామని వచ్చిన. తప్పేముంది, అందరు నన్ను చూడాలని. నేను కవర్ చేసుకుందామని స్నానం చేసుకొని బయటికి వస్తే ఎదురుపడ్డాడు మా చీఫ్ గెస్ట్. కొట్టాడండి, తుక్కు కొట్టాడండి. కొట్టి ఏం చేసినాడు తెలుసా? బాత్రూంలో నా ఆర్పికి పోసినాడు తల మీద.
అక్కడ మమ్మీ బాత్రూమ్. దుర్మార్గుడా, నాకు అవమానం తీసుకోవడానికి వచ్చేవారు ఆ కొడుక. ఇప్పుడు వేసిన ఏమనాలి? నేను అన్నాను బ్రైట్నెస్ పోలేదని. 1 వీక్ పెళ్ళి కాలేదు, ఇంకా పెళ్ళి కాకముందు ఇవన్నీ ఇంటర్మీడియట్ చదువుతున్నా. లైటింగ్కి అక్కడ బ్రౌను, అక్కడ రెడ్, లైట్ వైలెట్ భలేగేసాడు వాడు రంగు. 200 ఇస్తే చేసినాడు. అయినను తండ్రి ఏ రోజు నా కొడుకు గొప్ప సేవకు, నా పిల్లలు గొప్ప సేవకులు. ఈరోజు నీ పిల్లల్ని క్షమించే మనస్సు నీకు కలిగి ఉంటే, నీ కన్న పిల్లలు వాళ్ళు ఏం చేసినా నీ పిల్లలే. ప్రభు ఈరోజు ప్రత్యేకమైన సందేశాలు చెప్పమన్నాడు కాబట్టి, నేను ఒక కుమారునిగా, నేను ఒక తండ్రిగా, సంఘానికి ఆత్మీయ తండ్రిగా మీకు అందరికీ వర్తమానం చెప్తుండగా, మీకు ఇచ్చిన పిల్లలను క్షమించగలిగితే పరలోకమందున్న తండ్రి బాధ్యత తీసుకొని మీ విషయంలో దేవుడు కార్యంలో జరిగించిన కొట్టు 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 చప్పట్లతో. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చెప్తా. కీర్తన 103వ కీర్తన 12-13 వాక్యాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చప్పట్లు కొట్టండి మంచిగా 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 మంచిగా. మీకు ఏమర్థమైంది? పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా. హలో, అర్థమైందా? పడమర ఏం చదివారు అక్కడ? పడమర తూర్పు. ఓకేనా? నీ అతిక్రమములో నేను ఎక్కడ పాడేసాడు కూడా నీకు తెలియదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పుడు చదువు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన చాలు. ఆయన అతిక్రమములు దూరపరచకుండా మన మీద పగబెట్టుకుంటే మనం బ్రతుకుతామా? ఒకసారి మీరు పడుకొని, అవన్నీ నాకు వద్దు కానీ ఇట్లా పడుకొని నువ్వు ఎన్ని పనులు చేస్తుంటావు ఆలోచించు. ఎంత గొప్ప దేవుడు అండి. జాలిగల దేవుడు, జాలిగల దేవుడు. ఈ వర్తమానం ఈయనైనా, ఈ మాట అయినైనా ఈ రోజు నుంచి అందరి హృదయపూర్వకంగా నువ్వు క్షమించు. గగనము చీల్చుకొని దేవుడు దిగి వచ్చి నీ పట్ల నిలబడి కార్యాలు చేయడానికి పోతే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం స్తోత్రం. ఒక ఆమేన్ చెప్పొచ్చుగా. నువ్వు క్షమించు, క్షమింపబడుతావు. అంతే. వర్తమానం అర్థమైందా? క్షమించు, క్షమించబడతావు. ఇంకెంత కాలం ఎంత కాలం కాదు, బ్రతికున్నంత కాలం, శ్వాస ఉన్నంత కాలం క్షమిస్తూనే ఉండు. బైబిల్ ఏం చెప్తుంది? తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తర్వాత తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కొట్టండి గట్టిగా. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతించి స్తోత్రింతును. హల్లెలూయా చెప్పండి. వాద్యాలు వాయించే వరకు సిద్ధంగా ఉండండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. వేసి ఎవరైనా ఆయన జాలి చూపించినాడు కనుకనే ఒక వస్త్రమును ఒంటి మీద కట్టుకొని ఈ మందిరములో దేవుని ఆరాధన చేసే భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఒకసారి తలంచు. నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు పుట్టేటప్పుడే మరణించవలసిన నిన్ను
దేవుడు సాక్షిగా నిలబెట్టినాడంటే ఆ దేవుడు లేకపోతే నువ్వు ఉన్నావా? నేను పాయిజన్ అయిపోయినానంట శనివారం, అది నాన్సీ దివాకర్, నరసమ్మ రాలేదంటే లేట్ అయింది. పాయిజన్ అయిపోయిందని త్వరగా బయటికి తీయాలనుకున్నారు, త్వరగా తీశారు. తీసిన తర్వాత నల్లగా అప్పటికే విషము బాడీ ఫామ్ అయిపోయింది. మా డాడీకి తీసుకొచ్చి ఇచ్చారంట. వీడు నాకు అసలు పుట్టలే, నేను ఆడపిల్ల కదా అడిగింది అన్నాడంట. చూడు అక్కడ కూడా స్ట్రైకే. వీడు చింపంది మాదిరి ఉన్నాడు, వీడు కాదన్నాడంట. అప్పుడు సరోజనమ్మ వచ్చి, అంటే సురేష్ అన్న వాళ్ళ మమ్మ వచ్చి, అయ్యా ఒకసారి వాడిని పట్టుకొని చూడు, వాడు ముక్కు చూడు, వాడు మొఖం చూడు, వాడు కన్ను చూడు, వాడు చెవులు చూడు, వాడు నుదటి చూడు, వాడు బుర్ర చూడు ఎట్టుందో. రైట్, ఓకే. మా అమ్మ చెప్పిందంట, సేవకి ఆడపిల్లని ఇవ్వలేదంటే ఏదో దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వలేదు. ఓకే, ఇద్దరిని ఇచ్చాడు, దేవుడు వాడుకుంటాడు సేవ. స్తోత్రం. శబ్దం వేసే గట్టిగా. ఏమి బాధపడకు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త కనుక సంథింగ్ ప్లాన్ ఫర్ యూ. గొప్ప దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యములు జరిగించు. కొట్టు చాపట్లు బిగ్గరగా ఒక మంచి హల్లెలూయా చెప్పండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద బెస్ట్ ఫాదర్, ఒక గొప్ప తండ్రి. నంబర్ 1 F అనగా అందరు చెప్పండి, స్వరమెత్తాలి పురుషులారా. ఫర్గివ్నెస్ మీన్స్ క్షమించుట. ఓకే, ఫాదర్. F అయిపోయిందా? ఇంకెన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏ అందరు చెప్పండి గట్టిగా. ఏ పురుషులారా నోరు తెరవండి. ఏ అంటే ఏంటి తెలుసా? ఏ అంటే తెలుసా? సమకూర్చువాడు. ఏ అనగా ఇంగ్లీష్లో అరేంజర్. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. అరేంజ్ అంటే తెలుసా? అరేంజ్ అంటే ఏం తెలుసా? సమకూర్చుట. ఓకే, దాని ప్రొనౌన్స్ అలా వస్తుంది, ఎఫ్ఎం అని వస్తుంది. ఓకే, రైట్. సమకూర్చువాడని చెప్పండి అందరు గట్టిగా. ఏ అరేంజర్ అనగా సమకూర్చుట. రైట్, ఒక హల్లెలూయా చెప్దాం. ఎఫ్ చెప్పానా? ఇప్పుడు సెకండ్ ఏంటిది? ఓ మంచి పాట ఉంది కదా, సమకూర్చు వాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా. స్తోత్రం చెప్పండి. ఒక తండ్రి తన పిల్లలకు సమకూర్చాలని ఆశపడతాడు. ఓ దైవజనుడు ఫోన్ చేశాడంట. అన్న ఫోన్ ఎత్తకపోతే అమ్మ ఎత్తిందంట. వినండి నా మాటలు. ఏమా అన్న ఎక్కడున్నాడని అడిగారు. అన్న చాలా బిజీగా ఉన్నాడయ్యా. ఏం చేస్తున్నాడంటే, అదే పాప రేపు ఎంసెట్ రాయాలి కదా, నీట్ రాయాలి కదా, ఎంబీబీఎస్ చేయాలి కదా, చదువు గురించి ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి అన్నకి ఇవ్వండి అక్క మాట్లాడుతానంటే, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడన్న, ఇప్పుడు ఏమనంటే అవసరమైతే చేతులు ఏది దొరికితే అది తీసుకొని కొట్టేటట్టున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. ఒక్కసారి ఇంతకు పాప ఏం చేస్తుందంటే, పాప ఉయ్యాలో ఉందన్న. ఆ తండ్రికి ఎంత బాధ్యతనో. ఒక కన్న తండ్రికే కూతురు మీద అంత ప్రేమ, అంత ఇది ఉంటే నేను అంటాను, కన్న తండ్రి కంటే గొప్ప దేవుడు. నీ కష్టం తెలీదా? నీ ఇబ్బందులు తెలీదా? నీ కన్నీళ్ళు తెలీదా? ఈజ్ ఏ అరేంజర్, సమకూర్చువాడు. స్తోత్రం. నీ పెళ్ళికి సమకూర్చువాడు ఆయనే, నీ ఇంటిని సమకూర్చువాడు ఆయనే, నీ పిల్లలకి ఏమి కావాలో సమకూర్చేది. రైట్, వాక్యమును చదువుదాం. బైబిల్లో ఉండే ఒక మంచి వాక్యమును చదువుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను,
మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఒక్కసారి నా వైపు చూడండి. ఒక స్వరం ఎత్తి మంచి హల్లెలూయా చెప్పొచ్చు. అమ్మ కొద్ది గట్టిగా చెప్పండి. పిల్లలకు తండ్రులు సమకూర్చాలా లేదా? నా వైపు చూడండి. కొంతమంది పిల్లలు తప్పుగా అనుకోబాకండి, చెప్తారు మా నాన్న మాకేం చేయలేదు. నీ నాన్న నీకేం చేయకపోయి ఉండొచ్చు, కానీ నాన్నకంటే నాన్న నీకు అన్నీ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. చేశాడు కాబట్టే చెప్తున్నా, ఓకేనా? తన కొడుకైన ఆదాముకి 5 రోజులు పువ్వులు, ఫలాలు, నీళ్ళు, పంట, తోట అన్నీ సిద్ధం చేశాడా? కలుగునుగాక నా కొడుకు అన్నాడు, కలిగింది. ఏది? నీళ్ళు. భూమి కలుగునుగాక అన్నాడు, వృక్ష ఫలములు కలుగునుగాక, నా కుమారుడు తినడానికి ఏమేమి కలుగునుగాక కలుగునుగాక అన్నాడు. కుమారుణ్ణి చేతితో 6వ రోజు చేశాడు. అది తండ్రి ప్రేమ. కొట్టండి గట్టిగా. వాట్ ఎ లవ్ టు ద సన్. కుమారుడి మీద ఎంత ప్రేమ ఆయనకి. అన్ని కలుగునుగాక అన్నాడు. 6వ రోజు తన కుమారుడిని చేతితో చేశాడు. కుమారుడు ఇదిగో ఇవన్నీ నీవేరా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక తల్లిదండ్రులకి బాధ్యత ఉంటుంది. వినండి మాటలు, కొద్దిగా ఘాటుగున్న కూడా సరి చేసుకోవడానికి సిద్ధపడండి. ఒక అల్లరి చేసేటోడికి కూడా తల్లిదండ్రులకి ఏముంటుంది? ఆడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే వింటారు. విన్నారా? మంచి మాట అంటారు. వాడి మెడకి చెప్పండి, నాకు వస్తలేదు. ఏం బండ అది? అది గుది బండ. అట్లా మారుతారని కొంతమంది, ఓకేనా? ఇంకొకటి చెప్పమంటారా? ఇట్లనే ఒక సంబంధం వస్తే వాళ్ళు అడిగారండి, మీ బాబు ఏం చేస్తాడంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడు. ఏ ఫోర్సు? నోరు తెరవాలమ్మా. పాస్టర్ గారు ఉండి వీడిని నేను ఎప్పుడు ఎయిర్ ఫోర్స్లో చూడలేదే. పాస్టర్ గారు కన్నుగొట్టి అంటుందంటే ఈ విశ్వాసి, అదేయా గాలి తిరుగుడు. జేమ్స్ అంకుల్ చూడెత్తుందా? ఏ ఫోర్సు? గాలి తిరుగుడు. పాస్టర్ గారు అనుకుంటున్నాడంట వీడు ఎప్పుడు దశంబాం చేయలేదు ఎయిర్ ఫోర్స్లో పనిచేసి. స్తోత్రం. నేనంట నీ పిల్లలకు చక్కటి భార్యలను, నీ కుమారులకు మంచి భార్యలను, నీ కుమార్తెలకు మంచి భర్తను దేవుడు ఇస్తాడు. ఇంకోటి చెప్పాలా? ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని చెప్పు. ఈడు మొండోడు అని చెప్పు. స్తోత్రం. మా భార్యకు ఎంగేజ్మెంట్ ముందే కుతురా, ఆడట్లా కనబడతాడు కానీ మనసు మంచిది, ఆడి కోపం ఎక్కువ, అవసరమైతే గుద్దుతాడు, నిన్ను తట్టుకోవాలి అని ముందే చెప్పేసినాడు. అన్ని చెప్పవలసిన అన్నీ చెప్పినాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంది. పాడైపోయిన పట్టణాలను కట్టుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. మీ కుటుంబాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీ పిల్లోడు సరికాకపోతే ధైర్యం ఇచ్చేయి. వచ్చే ఆ స్త్రీ ద్వారా నీ కుమారుణ్ణి కట్టి ఆ కుటుంబమే ఒక ఇస్సాకు రెబెకాల కుటుంబాల వల్లే దేవుడు నిలబెట్టబోతున్నాడు. అర్థమైందా నా మాట? ఎంతమందికి అర్థమైంది? సమకూర్చమన్నాడు కదా, పెళ్లి చేసేయాలి కదా అని దొరికినోని తీసుకొచ్చి ఆ పిల్లోని భవిష్యత్తు పాడు చేసి చేయబాకండి. మీరు కనిపెట్టండి, సమకూర్చే దేవుడు సమకూర్చుతాడు. అద్భుతమైన పిల్లలను, కుటుంబాలను దేవుడు కట్టేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, సమకూర్చు వాడవయ్యా నీ
సమకూర్చు నిన్ను మాత్రమే. నా ధైర్యం నేనయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చు నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నీవు మాత్రమే. నేను మానయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రార్థన చేయి, బోలెడు వివాహాలు, నీ కుమారుడికి కావలసిన చక్కటి భార్యను, నీ కుమార్తెకు కావలసిన భర్తను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇట్లనే మోసం చేసి, అది చెప్పాను కదా, ఎయిర్ ఫోర్స్ చాలా మంచోడు, ఎయిర్ ఫోర్స్లో పని, మంచి ప్రార్థన పరుడని చేశారంట. సరే, భార్య ఉండి మంచి, నిజంగా భార్య పాపం ఆత్మీయురాలే. మొదటి రోజు మనం ప్రార్థన చేసుకుందామని ప్రార్థనలో కూర్చోబెట్టి, మీకు తెలుసు చాలా విన్నారు, ఇటువంటి బాగా వింటారు, శ్రద్ధగా వింటారు. అయ్యా నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ అనగానే, లేదు లేడీస్ ఫస్ట్, బస్సు మీద లేడీస్ అని ఉంటుంది కదా, ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయండి. భక్తిపరుడు ఆ ప్రార్థన చేసిందంట. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రము నాయన, నువ్వు ఇచ్చినందుకే స్తోత్రము తండ్రి, యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. సెకండ్ స్టార్ట్ చేసినాడు. ప్రేమ కలిగిన మామ, పరిశుద్ధుడమైన మామ, మంచి పిల్లను నాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన మంచి మామనిచ్చావు. ఇంక మీకు అర్థం కాలేదు, లాస్ట్లో యేసునామంలో అడుగుచున్న మామయ్య అన్నాడంట. సబ్జెక్ట్ అంతా అర్థం కాలేదు. ఎయిర్ ఫోర్స్ ఓన్ చేస్తే అట్లనే ఉంటుంది. భక్తి కలిగిన పిల్లల కొరకు కనిపెట్టండి, సమకూర్చే దేవుడు. ఈరోజు దిస్ ఇస్ ఎ స్పెషల్ మెసేజ్, కంప్లీట్లీ స్పెషల్. స్తోత్రం. కనిపెట్టు, నీ పిల్లల కొరకు దేవుడిస్తాడు. ఎందుకంటే కొంతమంది ఆ టెన్షన్స్లో ఉన్నారు. డు నాట్ బి అఫ్రైడ్. ప్రభు తెలీదా, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా సూపర్ కార్యాలు జరిగించడానికి సమకూరుస్తాడు. ఓకే, ఎఫ్ నోరు తెరవాలి. ఎఫ్ ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ మీన్స్ క్షమించే తండ్రిని దేవుడు మనకిచ్చాడు. నెంబర్ 2, ఏ అరేంజర్, సమకూర్చే దేవుడు. ఓకే, టీ, అందరు టీ అని చెప్పండి. చాయ్ తాగేది కాదు అమ్మ, టీ, నో టీ. నేను అప్పుడెప్పుడో గుడారాల పండుగకి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఛాయ్ 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 అంటుంటే నాకు ఇడేంద్ర జాయ్ 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 అంటున్నాడు అని కలు. జాయ్ కాదు, ఛాయ్. స్తోత్రం చెప్పవచ్చు కదా సాయికి. ఇప్పుడు చెప్పండి, టీ అని చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి, సంతోషంగా. అమ్మ టీ అంటే మీరు అందరు టీతో మీద పెట్టకండి. టీ టీచర్. తండ్రి టీచ్ చేసేవాడు, తండ్రి బోధించేవాడు. తండ్రి కంటే పరలోకంలో ఉన్న బోధకుడు గొప్ప దేవుడు. అపోస్తుల బోధయందును, అపోస్తుల సహవాస్యమందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల ప్రార్థన యందును మనందరినీ ఆత్మీయంగా బలపరిచిన ఆత్మీయ తండ్రికి చప్పట్లు కొడుతూ, దేవునికి చప్పట్లు కొడుతూ
ఈ అపోస్తుల పునాది, అపోస్తుల బోధను నేర్పడం బట్టి యు ఆర్ స్టిల్ అలైవ్. లేకపోతే ఎప్పుడో మూట కట్టుకొని గడ్డి కూడా మొలిచి ఆ గడ్డి కూడా తీసుకొని సగం స్తోత్రం అప్పుడప్పుడు వెళ్ళి సమాధులకి వెళ్ళినప్పుడు చూసుకొని వచ్చేవారు. ఇంకా నువ్వు బ్రతికున్నావు అంటే ఆ బోధ. స్తోత్రం స్తోత్రం. యేసు ప్రభుని ఎదుర్కొని ఒక అమ్మ అంటది కదా, రబుని, బోధకుడా బోధకుడా బోధకుడా. ఎవర బోధకుడు? నేర్పించేవాడు, ఉపదేశమును ప్రకటించేవాడు. అందరికంటే గొప్ప ఉపదేశకుడు పరలోకమందున్న బోధకుడు. నీ తండ్రి నువ్వు కనపరచాలి, నీ తండ్రి నీకు టీచ్ చేస్తాడు, నువ్వు బోధించాలి. నేను అంటాను, బోధించే మునుపు ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా చూసుకొని మనం ఏదైతే బోధిస్తామో రేపు ఆ మన పిల్లలు వారికి బోధించే కృపను దేవుడు ఇచ్చును కాక. చప్పట్లు కొడుతూ గట్టిగా అంత వైరాగ్యంగా నిలబడి తండ్రి ఉపదేశం చెప్పాడంటే ఆయన ఆ మాటలు నేర్చుకున్నాడు, జీవించాడు కనుకనే మనకు నేర్పించగలిగినాడు. స్తోత్రం చెప్తాం యేసేకి. ఏమంటుంది ఆమె? బోధకుడా, రబుని, మాస్టర్, నువ్వు బోధకుడివి. ఈరోజు ఈ ఉపదేశములో మనందరినీ కట్టిన దేవునికి ఒక్కసారి చేతులు ఎత్తుదామా యేసేకి? ఎత్తడం మాత్రమేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తావా? బోధకుడా, బోధకుడా, తండ్రి, ఉపదేశకుడా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని పెంచుతున్నావు నాయన. స్వరం ఎత్తండి, నోరు తెరవండి. ప్రభు 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 నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంకా ఇంకా దేవుని మాటలను సరిచేసేవారిగా ఉండాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సరే, ఒక చిన్న విషయం చెప్తాను, ఏమనుకో. నేను కూడా ఒక తండ్రిగా చెప్తాను మీకు, ఓకే? నాకు పిల్లలు ఉన్నారు, మీకు అందరికి పిల్లలు, ఓకే? చిన్నవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు తప్పు చేశారు, పోనీ చిన్నవాళ్ళు అని మనం ఇంతకాలం అందరూ అదే కదా అనుకునేది, అవునా కాదా? ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు, ఓకే? ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశుడు మరియను చూడగానే ఎందుకు గంతులేసాడు? ఆడికి అప్పుడే అన్నీ తెలిసింది కాబట్టి వాడు గంతులేసాడు. ఏమంటారండి? చూస్తున్నారు నన్ను, ఏం చూస్తున్నారు? 3 సంవత్సరాలు రాగానే చిన్నోడు కాదు, ఆడికి తెలియంది నీకు కూడా తెలీదు. ఏమంటావు? ఓ 3 సంవత్సరాల పిల్లోడు ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి బ్యాటరీ బయటికి తీసి ఊది లోపల పెడుతుంటే నేను కళ్ళు నాకు బయలు. అప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. ఏది? ఎలిజబెత్ గర్భములో ఉన్నోడు గంతులు వేసినాడంటే, యోహాను గంతులు వేసినాడంటే మనోడు అప్పటి నుండే లా ప్రాక్టీస్ చేస్తున్నాడని అర్థం. ఏమంటావు అనందన? ఈ పాయింట్ రాంగా? ఇది మురమరాలు కాదు, ఇది కొత్త మరము. మీరు ఎప్పుడు ఇనుండరు, నేను కూడా ఎప్పుడు ఇనలే. నేను థింక్ చేశా. చిన్నవాడు తప్పు చేయొద్దు, పాపనేమనొద్దు, చిన్నోడు ఇంకా నన్ననా ఏం చిన్నోడు? యోహాన్ అప్పుడే గంతులు వేసాడు. బయటకు వచ్చిన తర్వాత అందరినీ గంతులు వేయించినాడు. స్తోత్రం. మండుచున్న కొరివలే పరిచర్యకు వాడబడినట్లు నీ పిల్లలు వాడబడుదురుగా యేసు కొరకు. కొట్టు చాపట్లో. మండుచున్న కొరివలే పొందాలంతే. సో ఇఫ్ దే డూ సంథింగ్, సరిచేసే టీచర్గా నువ్వు ఉండు, దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. క్షమించాలి, సరిచేయాలి. అట్లా అని గాలిపాటాన్ని వదిలిపెట్టినట్టు వదిలితే మీ చెయ్యి దాటిపోతారు. ఎంతమందికి నా మాట అర్థమైంది? అర్థమైతే చేతి బిగ్గరగా కళ్ళీళ్ళు చెప్పాలి. ఇంకో మాట చదివియాలా? చదవండి, సామెతలు 22వ అధ్యాయం. ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు
నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు. ఓకే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుండి. నవీన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం. వాళ్ళ మమ్మీ డాడీ పైన ఉన్నారు. నవీన్, వినయ్, వాళ్ళు మేము చాలా చిన్న వయసు నుంచి ఎరుగున్నాం. అప్పటి నుండి జాయన్న జబరాజన్ అంటే వాళ్ళకి మహా సంతోషం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా పెంచారు. స్టిల్ నౌ జబదాటని కుమారులుగా. అమ్మ, మీ ఇద్దరు తల్లిదండ్రులు నేను అడుగుతున్నా, అమ్మ నేను చెప్పేది నిజమా అబద్ధమ్మా? ఉన్నది చెప్తున్నా కదా. జబదాటని, మాట దాటని బిడ్డలుగా దేవుడు వాళ్ళకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ఓకే, మా జాషువన్న పిల్లలు అక్కడ ఉన్నారు. కొన్ని పిల్లలు, ఇప్పుడు పిల్లలు జాషువన్న వాళ్ళ డాడీ జోసెఫ్ తాత, మేము తాత అనేవాళ్ళం. లూనా బండిలో రైల్వేలో 96లో మమ్మీ వాళ్ళు ఎరుసలేక పోతుంటే ఈ పెద్ద మనిషి కూడా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాడు మెడ్రాస్కి. నాకు గుర్తుకుంది, ఆ సీన్లన్నీ ఇంకా గుర్తుకున్నాయి నా కళ్ళ ముందర. ఆ తండ్రికి తగిన మంచి కుమారుడు జాషువా గారిని ఇస్తే జాషువా గారికి ఇంకొక ఇద్దరు. సరే, అట్లా నేను ఒకళ్ళని అంటలేనండి, ఇక్కడ చాలామంది అట్టి వారు ఉన్నారు. జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. స్తోత్రం చెప్పొచ్చుగా. దే టీచర్స్ దెమ్ లైక్ దట్, దే ఆర్ డూయింగ్. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చదివాం అక్కడ? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. స్తోత్రం చెప్పండి. వారికి నేర్పితే చాలు, రాబోయే తరాల్లోని బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉందరు కాక. ఆమెను చెప్పండి, అందరూ ఆమెను చెప్పండి. నిప్పుకోడి ఉంది, గుడ్డు పెడుతుంది, గుడ్డు మట్టిలో పెట్టి దాని మీద కూర్చుంటుంది. అదేమైనా ఉపయోగమా? పక్షిరాజు పిల్లల్ని పైకి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో దానికి ఏమేమి నేర్పాలి అన్నీ నేర్పిస్తుంది. ఆహా, పక్షిరాజు వల్ల నీ పిల్లలు ఉందురుగాక. ఆమేన్. సరే, సమయాన్ని ఎక్కువ తీసుకోండి. ఎన్ని చెప్పా? మళ్ళీ నెక్స్ట్ ఫాదర్స్ డేకి చెప్పుకుందామా? చెప్పాలా వద్దా? చెప్పొచ్చు కదా. ఎందుకు సీరియస్గా ఉన్నారు? నా మీద ఎందుకు మీకు అంత పాగా? స్త్రీలారా, మీకుంది రబూని. అమ్మ, సిద్ధంగా ఉన్నాగా? నాకు కూడా టైం ఇస్తావా? ఒక హల్లెలూయా చెప్పండి. వేసి ఎన్ని చెప్పాను? ఎఫ్ ఏ. నోరు తెరవాలి. ఉండు, మీరు అన్నిటి నోరు తెరుస్తున్నారు. వీలే కదా రేపు పెళ్ళికి అన్ని పెట్టాలి ఖర్చులకి. నోరు తెరవండి. ఎఫ్ ఏ. నోరు తెరవండి అందరు. ఏ మీన్స్ తెలుగులో సమకూర్చు. ఓకే. టీ బోధకుల కంటే బోధకుడు. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటిదంటే ఆత్మీయంగా తీసుకోవాలండి. ఓకే, శారీరకంగా తీసుకోండి, ఆత్మీయంగా తీసుకోండి. దేవుడు మీకు సహాయం చేయను కాక. నెక్స్ట్, నీ జీరో బ్రతుకుని మార్చిన హీరో ఎవరు? యువర్ డాడ్ ఈస్ ఎ హీరో, ఈస్ ఎ రోల్ మోడల్. స్తోత్రం. యువర్ డాడ్ ఈస్ ఎ రోల్ మోడల్ ఫర్ యూ. అది జీరో బ్రతుకును మార్చిన హీరో ఎవరు? నా తండ్రి. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మీయ తండ్రి మనందరికీ. మన అమ్మ రోల్ మోడల్. ఏసు రక్తమే చేవు, దొరికినట్లుగా లాగేది, అందుకనే రోల్ మోడల్. చూడండి, ఈరోజు అంతా నీట్గా ఉంటారు. వాట్ హ్యాపీ టు సీ. రాబోయే దినాల్లో యూత్ సిస్టర్స్ అందరూ ఫుల్ హ్యాండ్స్ వేసుకొని కూర్చోవాలని నేను ప్రార్థన చేస్తున్నా. అంటే సేవకు కాదమ్మా, అదే షుడిదార్లోనే దాన్ని ఏమంటారు, ఫుల్ హ్యాండ్స్ కదా. ఇది కీర్తనలు, సంకీర్తనలు ఉన్నారుగా సిస్టర్స్, సంకీర్తన అట్లా 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 వేసుకోవాలని ఆశ. మీరు వేసుకోవద్దు, పెళ్ళైన వాళ్ళు బాగానే ఉన్నారు. సిస్టర్లు అట్లా వేసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సార్ రోల్ మోడల్. స్తోత్రం చెప్తారు. వేసే నీవు సరిగ్గా ఉంటే నీ పిల్లలకు మంచి నేర్పించే తండ్రిగా దేవుడు నేను నిలబెట్టు.
నువ్వు ప్రార్థన చేసుకోకుండా వాడిని ప్రార్థన చేయమన్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేయి, ఫస్ట్ నువ్వు చేయి. అరే కొంతమంది మర్యాద లేకుండా తల్లిదండ్రులు, నీకేం తెలుసు మా డాడీ గురించి? 26 సంవత్సరాలుగా నేను చూస్తున్నా మా డాడీ ఏందో నాకు తెలుసు అంటారు కొంతమంది. తప్పు. తండ్రిని ఎప్పుడు అలా అనకూడదు. నీ కొరకు కష్టపడి ముద్ద తినక ఎండలో తరిచి విత్తనాలు విత్తి కన్నీళ్ళు కాల్చి హాస్పిటల్ చుట్టూ తిరిగి నీ కొరకు పోలియో డ్రాప్ లేపించి ఎన్ని చేశాడు నీ తండ్రి నీ కొరకు. నీ తండ్రిని నువ్వు అగౌరవపరిస్తే ఒకరోజు ఏది విత్తుతావో అది కోస్తావు. ఈ మాట కరెక్టా రాంగా? కరెక్ట్ అని ఏకీభవించిన వాళ్ళు కదా. నేను ఇప్పటికీ ఏమనుకుంటా తెలుసా, నిన్న కూడా ఇట్లా నేను వాక్యం చెప్తున్నట్లు మీకు త్వరగా ఒక మంచి శుభం త్వరగా చెప్పబోతున్నాను. చెప్తా. ఆ ఫోన్ కాల్ రాగానే నేను అలాగా, నాకు మధ్యాహ్నం భోజనం పెట్టింది, తినేసి కూర్చొని అలాగే ఏడుస్తుంటే మా భార్య పక్కనే కూర్చుంది. చాలా బాధేసింది. ఇలా దేవుడు వాడుకుంటున్నప్పుడు డాడీని నువ్వు ఎందుకు పెట్టలే? ఒకవేళ డాడీని పెట్టుంటే ఆయన కూడా హృదయంలో ఎంతో సరే ఏదేమైనా పరలోకంలో ఉన్నాడు, దేవుడికి స్తోత్రం, ఆయన ఆశ నెరవేర్చాడు. ఆయన ఇంకా ఎంతోమందికి దేవుడు డాడీలు ఇచ్చాడు కదా, వాళ్ళ కళ్ళ ముందైనా వాళ్ళ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పాలి. ఓ తండ్రికి ఆశ ఏంటండి? ఓ తండ్రి ఏం కోరుకుంటాడండి? ఏం కోరుకుంటాడు? గట్టిగా చెప్పండి, ఏం కోరుకుంటాడు? వారి పిల్లలు మంచిగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, ఎవడినో రోల్ మోడల్గా తీసుకోబాకు, రోడ్ల మీద పోయేటువంటి రోల్ మోడల్గా తీసుకోబాకు. ఒకడు వచ్చాడు సంఘానికి నిన్న, ఇంత చుట్టూ పెట్టుకొని అంటున్నాడు. నేను అనుకున్నా వీడికి ఏదో నరాల ప్రాబ్లం ఉందేమో అడిగాడు. అంటున్నాడు, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అడిగిన, ఎనీ ప్రాబ్లం అని అడిగా. ఏమైనా వైరస్ ఏమైనా డిస్టర్బ్ అయ్యి? నో ప్రాబ్లం, ఎంటికలు పోతున్నాయి అన్నాడు. ఓ ఇదే నా ప్రాబ్లం నీకు? ఓకే, మరి ఏం కట్ చేసుకుంటావు అన్న. ఆడి మందిరానికి రాలేదు ఈరోజు. చూడు, చేసుకోవాలి, లిమిట్గా ఉండాలి, ప్రతి దానికి కంట్రోల్ ఉంది. నీ రోల్ మోడల్ హీరో నీ జీరో స్థితిని మార్చిన హీరో నీకున్నాడు చాలు. నీ తండ్రి ఒకవేళ పరిశుద్ధుడు ఆత్మీయుడు అయి ఉంటే రోల్ మోడల్గా తీసుకో. నీ స్థితిగతుల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఓకే, ఫర్గివ్నెస్. అంతా ఇంగ్లీష్లోనే ఉన్నారేంటి, తెలుగు చెప్పాలిగా, క్షమించుట. ఓకే, నెక్స్ట్ అరేంజర్, తెలుగు గుడ్. బోధకుడు, బోధించేవాడు. నువ్వు కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చావా? FATH హీరో. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎక్స్పర్ట్. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఎక్స్పర్ట్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్పర్ట్ అంటే తెలుసా? అన్నిటిలో మాదిరి కలిగిన తండ్రి. చప్పట్లు కొట్టు గట్టిగా కొట్టు. సారీ, మాదిరి కాదు, నైపుణ్యము కలిగిన వాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మాదిరి ఆల్రెడీ చెప్పేసా కదా. మాదిరి ఏది? 4. హీరో అంటే ఏంటి తెలుసా? మాదిరి కలిగిన వాడు హీరో. ఓకే, 5 ఎక్స్పర్ట్ అని చెప్పండి అందరు గట్టిగా. అందరు చెప్పొచ్చు కదా. సరే, ఎక్స్పోర్ట్ కాదు, ఎక్స్పర్ట్ అంటే అన్నిటిలో నైపుణ్యము, అంటే అన్ని పనుల్లో నైపుణ్యం. చెప్పమంటారా? నీటిని ద్రాక్షారసంగా మార్చిన తండ్రి. కొడతనే ఉండాలి ఈరోజు మీరు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన తండ్రి నైపుణ్యుడు. మట్టిలో నుండి నిన్ను చేసిన తండ్రి నైపుణ్యుడు. కొట్టగట్టిగా. ఎండిన కర్రకు బాదము పండ్లను అనుగ్రహించిన దేవుడు నైపుణ్యుడు. మరణించిన వాడిని సమాధులను లేపిన వాడు నైపుణ్యుడు. రోగిని ముట్టిన వాడు నైపుణ్యుడు. గుడ్డివాడిని స్వస్థపరిచిన వాడు నైపుణ్యుడు.
స్తోత్రం. అంత మంచి దేవుడు నేను ఆరాధన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పనికిరాని మట్టిలో నుంచి చేతిలో తీసుకొని నేను డిజైన్ చేసి ఎన్నిసార్లు జారిపోయినా మళ్ళా దగ్గర తీసుకొని మళ్ళీ నేను రెడీ చేసి నీ కాలు పెట్టి చేయి పెట్టి నీ నాసిక రంధ్రంలో జీవ వాయువును ఊది. వాట్ ఎ గాడ్ యార్, వాట్ ఎ గాడ్ యార్. ఎంత గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. పిల్లలారా, మీకు కూడా మంచి నైపుణ్యం కలిగిన తండ్రులను దేవుడు ఇచ్చున్నాడు. ఆమేన్. చాలామంది పిల్లలు అంటారు, మా డాడ్ మా హీరో అండి. రియలీ యువర్ ఫాదర్ ఈజ్ ఎ హీరో ఫర్ యూ. ఆ మాట అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. మా డాడీ లేకపోతే మేము, అరే పెళ్ళి అయిన తర్వాత పోయా అమ్మ అంటే, లేదు మా డాడీ ఉంటాను. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇప్పుడు ఏం చెప్పా? నైపుణ్యుడు అని చెప్పండి. చదువుతారా మాట? చదువు. ఐజయా చాప్టర్ 64 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, చెప్పండి. నన్ను చూడండి. ముగించాలా, కంటిన్యూ చేయాలా? కంటిన్యూ చేయాలన్న వారు 2 చేతులు ఎత్తి బిగ్గరగా. స్లోగా వెళ్ళిన సబ్జెక్ట్లో వెళ్తుంది బండి. వినండి, అయిపోయింది, ముగించేస్తా. ఇంకా అయిపోయింది కదా, ఒకటే కదా. 6. యెహోవా, నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. స్తోత్రం చెప్పండి. కాళ్ళతో తొక్కాడు, తొక్కి సరి చేశాడు, ఉన్న రాళ్ళన్నీ తీశాడు, తీసిన తర్వాత కుండను చేశాడు, కుండను చేసి భుజం మీద ఎత్తుకున్నాడు. ఆ కుండ కంటే నువ్వు అమూల్యమైన వాడి కాదా? నీ భుజం మీద నైపుణ్యుడు. అంత నైపుణ్యత. నువ్వు ఏడ్చినప్పుడు భుజం మీద మోస్తున్నాడు, నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను కొట్టొచ్చు మంచిగా, కొట్టొచ్చు మంచిగా. స్తోత్రం, స్తోత్రం. మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే పట్టుకొచ్చారు ఇదంతా. దేవుడు మిమ్మల్ని అటు ఇటు దీవించును గాకరా. ఇప్పుడు వచ్చింది నిజమైన రక్షణ వీళ్ళకి. చాలు ఇక చాలు, ఎక్కువ పెట్టొద్దు నాన్న. చాలామందికి ఇప్పటికే అసూయ పడుతున్నారు. స్తోత్రం. ఎన్ని కోతి పనులు చేసినా కొడగా, ఆ జాయిగాడు ఏడి దొంగడా కొడుకు, ప్రతి మాట ముందు దొంగడా కొడుకు. అది ఒక ఊతపాతం అయిపోయింది ఆయనకి. రాబట్టున్నప్పుడు జేమ్స్ వచ్చాడా అనేవాడు, ఆడ కుదురుకుంటకుండా రాకుండా రాగానే ఆయన చెప్పేవాడు. పాప ఆయన కూడా సంతోషం, ఎందుకంటే తండ్రి 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 కంటే గొప్ప తండ్రి. ఆ ప్రేమ అసలు వాళ్ళు పెద్దోళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయలేదు. ఆ పాల్ గారు కానీ, ఈ విజయన్న కానీ, ఇదిగో ఈ జేమ్స్ అంకుల్, వీళ్ళందరినీ టూర్లన్నీ తిప్పి తీసుకొచ్చేవాడు. స్తోత్రం చెప్పండి. ఒక మంచి నైపుణ్యం కలిగిన వాక్యములో నైపుణ్యం కలిగిన, ఉపదేశములో నైపుణ్యం కలిగిన డాడీని మనకిచ్చాడు. డాడీ అది ఎంత ఘనంగా చెప్తాడు తెలుసా? SLC ఫస్ట్ క్లాస్ ఫెయిల్ చెప్తాడు. మొన్న అంకుల్లో చెప్పారు, SLC అనేది వెరీ టాప్ అంటే ఆ రోజుల్లో. దాంట్లో ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అంటే అది మామూలు విషయం కాదు. ఘనంగా చెప్తాడు మైక్ తీసుకొని, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను SLC ఫస్ట్ క్లాస్, ఏదో ఈయన పెద్ద ఏదో చేసినట్టు ఫెయిల్ అంటాడు లాస్ట్లో. అంత మంచి తండ్రి, చదువులేనోడు, ఏమీ లేకపోయినా కనగన గల గల అగ్ని కరము వంటి
ఆ బైబిల్ తీయడే, మేము ఇప్పుడు పాయింట్లు పెట్టుకుంటున్నాం. నీళ్ళ మాదిరి కొడతారు. ఎంతమంది ఎంజాయ్ చేస్తారు ఆ రోజుల్లో? స్తోత్రం. నా కొరకు మీరు అలా ప్రార్థన చేస్తారని నేను నమ్ముచున్నాను. అదేంటి, నేను పోవాలా? మరి ఏంటి అట్లా చూస్తున్నారు? చెప్పొచ్చు కదా ఆమేన్ హల్లెలూయా అంటే. నాకు కూడా అది అవన్నీ ఏం పెట్టొద్దు. అది నువ్వు ఒక్కడివే. స్తోత్రం, స్తోత్రం. నైపుణ్యం కలిగిన తండ్రి. 7th ఫెయిల్ ఏసన్న గారు. సుగుణా, సరే అది పక్కన పెట్టు. ఊహలు, ఏ వాక్యం ధరితే ఆ వాక్యం. సూర్యుని ధరించి చంద్రుని, ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఈయన ప్రసంగం చెప్తుంటే ఆయన రాసేసినాడు. చూసుకో ఎట్లుందో. ఇద్దరు నైపుణ్యులే. ఆయన పాటల్లో నైపుణ్యుడు, స్వార్థలో నైపుణ్యుడు. మన తండ్రి ఉపదేశములో నైపుణ్యుడు. నీ పిల్లలు కూడా అటువంటి నైపుణ్యత పొందాలి. నీ కుటుంబంలో సేవకులు లేగాలి. నీ పిల్లలు సేవకులుగా మార్చబడాలి, ప్రవక్తలుగా, సువార్థికులుగా. స్తోత్రం. ఈ ఇంగ్లీష్లో ఏంటి? ఈ ఎటర్నిటీ కాదు, ఎక్స్పర్ట్. స్తోత్రం చెప్పండి. ఈ రాజారత్నం చేపల కూర చేస్తే చాలా బాగుంటుంది అన్న ఎక్స్పర్ట్ అని చెప్తున్నావు. ఎగ్జాంపుల్, వాడు ఎదురుగా కూర్చున్నాడు కాదు. ఈ డాన్ అన్న ఉన్నాడా? డాన్ అన్న పైన ఉన్నాడా? డాన్ అన్న ఉన్నాడా? ఈ డాన్ అన్న చేపల కూర చేస్తే ఇంత పట్ట వేసేస్తాడు దాంట్లో. అదొక ఎక్స్పర్ట్. ఒకరోజు నేను తిందామని కూర్చుంటే ఉపవాసంతో ఉంటాం కదక్క, రుతక్క, ఎంత పట్ట వేసారు చేపల కూరలో. ఎందుకంటే ఇంకొకసారి అడగొద్దు, మనం వండొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్లో, రిలీఫ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈడెప్పుడు వేస్తాడో తెలియదు పట్ట. ఎక్స్పర్ట్. కొంతమంది మాట్లాడే దాంట్లో ఎక్స్పర్ట్. ఈ అంకుల్ని కూర్చోబెడితే అవసరమైన కుటుంబాన్ని కూడా ఎరగొట్టేస్తాడు. ఏ అంకులన్నీ చెప్పలే కదా నేను మీకు. జస్ట్ ఈ అంకులని పెట్టాను అంతే. ఆ అంకుల్ని కూర్చోబెడితే అవసరమైన కుటుంబాన్ని కడతాడు. ఎక్స్పర్ట్. ఈ అందరి అంకుల కంటే, ఈ అంకుల కంటే, ఆంటీల కంటే ఎక్స్పర్ట్. నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పు. ఎక్స్పర్ట్, అన్నిట్లో ఎక్స్పర్ట్. స్తోత్రం. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన వాడు చేయడారా? ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్నం ప్రభు చేస్తాడా? ఎండిన కర్రను చిగురింపజేసిన దేవుడు, మట్టి నుండి మాణిక్యముగా మార్చిన దేవుడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈజ్ ఎక్స్పర్ట్ అంతే. స్తోత్రం. ప్రతిది చేతికి అప్పచెప్పు ప్రభుకే. 90 సంవత్సరాల ముసల్దాన్ని ముఖం నిండా నవ్వు కలిగించిన దేవుడు నీ పిల్లల ముఖంలో నవ్వు కలిగించబోతున్నాడు. స్తోత్రం. ఇస్సాకుని ఎత్తుకుని నవ్వుతుంది. ఇస్సాకుని ఎత్తుకుని నవ్వుతుంది. గాడ్ విల్ డూ. చేస్తాడు ప్రభు చేస్తాడు. విశ్వసిస్తున్నారా? అని చెప్పాను. మీరు చెప్పపోతే నేను ప్రసంగం ఆపుతానని మీరు అనుకోబాకండి. అది సాధ్యము కాదు. ఒక బ్రదర్ నిన్నే అన్నాడు, నన్ను ఏమన్నాడంటే, మేము 10 గంటలకు వచ్చి కూర్చుంటున్నాం, మా భార్య 10 గంటలకు వచ్చి కూర్చుంటుంది, మాకు నడుములో పిల్లేవా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ బ్రదర్ని దేవుడు అటు ఇటు దీవించును కాక. అన్నా, మన ఎక్స్పర్ట్ డాడీ ఎన్ని గంటల వరకు నడిపించాడో నేను కూడా అంతే నడిపిస్తాను. ఏం మాట్లాడొద్దు మీరు. స్తోత్రం. కావాల్సితే పేగులు చెప్పండి, యేసునామములో ఆగిపో అంటే కొద్దిసేపు అవుతుంది. బీట్ టైట్ అనండి అంతే. టైట్ అయిపోతుంది. తినేటప్పుడు బీల్ లూజ్ అనండి అంతే, ఓపెన్ అవుతుంది. అప్పుడు తినండి. స్తోత్రం చెప్పడేసేకి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ భార్యల మీద ప్రేమ కాబట్టి తప్పేం లేదు చెప్పినందుకు. మా భార్య నడుము నొప్పి వస్తుంది, 10:30కి వచ్చి కూర్చుంటుంది. నేను అన్న 10:30కి ఎందుకు, 1 గంటకు రా. సోస్త్రం నవ్వుకుంటున్నారు లోల్లో. మళ్ళీ ఇది కూడా అడుగుతారు, చెప్పావా? నాకేం చెప్పినా ఆగదండి, కంపల్సరీ చెప్పవలసిందే. ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ పడుతుంది నాకు. కష్టం అస్సలు కష్టం. అందుకనే దేవుని మహాకృప బట్టి దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారు నా దగ్గరకు వస్తలేరు, అటుపోతున్నారు. వరద బాధితులు, భర్త బాధితులు, భార్య బాధితులు అంతా అక్కడికి వెళ్తున్నారు, రారు నా దగ్గరికి. ఎందుకంటే చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఒక పాయింట్ అది ఉంటేనే, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని దేవుడు నాతో అంటున్నాడు కనుక ఆ పాయింట్ చెప్పాలి. ఏ పాయింట్? దీర్ఘకాలం బాధితులు, వరద బాధితులు, భర్త బాధితులు, భార్య బాధితులు నా దగ్గరికి వస్తలేరు అక్కడ. ఎందుకంటే ఆమెకు చెప్తారు, లాక్ అనగానే ఆమె లాక్ అయిపోతుంది. నాకు లాక్ అంటే ఓపెన్ అవుతుంది. మా అమ్మ అన్నీ చెప్తుందా, అయ్యా ఒన్ను సొల్లకూడదు, సంఘంలో ఒన్ను సొల్లకూడదు. అబ్డిదా పాపి వైలెట్ అంటే అబ్డిదా పాపి అంటాడా? తంగ దుర్మార్గు, ఈ పాపి నాకు చెప్పింది అంటాడు. మళ్ళీ ఆమె రాస్తున్నట్టు ఉండి ఆ కొమ్ము ముందుకేసుకో తలకే తిరుగుతారు. మనసులో ఉండదు, అది బ్లడ్లోనే వచ్చినట్టుంది. మనకి బూస్టర్ వేసినప్పుడు వచ్చినట్టుంది, మనకి ఏది ఉండదు. చెప్పాలి. పాపం సహోదరుడు నిన్న రాత్రి అన్నాడు, మా భార్య 10:30కి వచ్చి కూర్చుంటుంది అంటున్నాడు. ఇంతవరకు మర్చిపోయినా కానీ ఇప్పుడు ఆ సహోదరుని చూడగానే గుర్తుకొచ్చింది. మళ్ళీ అడుగుతాడు ఏమన్నా, కానీ ఎప్పుడు మా పిల్లలు తీసుకో, నేను సంతోషం కనుక. సమయాన్ని బట్టి ఎప్పుడు మీరు తలంచారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎఫ్ మీన్స్ క్షమించుట. ఓకే, నెక్స్ట్ ఏ అరేంజర్. ఎస్ గుడ్. టీ మంచి బోధకుడు. దేవుడు పరలోకం నుండి మనకు బోధకుని ఇచ్చాడు. మన ఆత్మీయ తండ్రి ఒక మంచి బోధకుడు. ఎంతోమంది బోధకులు మనకున్నారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రములు కలుగునుగా. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఎ హీరో. మాదిరి కలిగిన యేసును మనం పొందుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పర్ట్, నైపుణ్యం కలిగిన దేవుడు. లాస్ట్ ఆర్ 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 అంటే రిబూక్ అనగా, అదిగో ఏం రాశారు అక్కడ, దిద్దువాడు. స్తోత్రం చెప్పండి. చెప్పలేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. రిబూక్ అనగా రిబెకా కాదు, రిబూక్ అనగా దిద్దువాడు, అంటే సరిచేసే. ఇప్పుడు నీ దేవుడు ఎవరు? అందరు చెప్పొచ్చు కదా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చేతులెత్తి సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. చదవండి, ముగించేస్తున్నా. సామెతలు 3వ అధ్యాయం 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించుని రీతిగా. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడన్న వారి చేతులు ఎత్తండి. నన్ను దేవుడు గద్దిస్తున్నాడన్న వారి చేతులు ఎత్తండి. గద్దించినోడే ప్రేమిస్తాడు, ప్రేమించినోడే గద్దిస్తాడు. ఇదే ముగింపు. స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడిన వాక్యం ద్వారా గద్దించినాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను గద్దించున్నాడు. నా మాట అర్థమైందా? బాబు నాన్న ఇది చేయకు అన్నాడు అనుకో, అది కోపంతో వచ్చిన మాట కాదు. ఒకవేళ మీ పిల్లల్ని వినండి బాబులారా, పిల్లలు వినండి, మమ్మీ డాడీ ఏమన్నా అన్నారు, నువ్వు ఇంకొకసారి నన్ను ఇట్లా అంటే మాత్రం నేను చనిపోతా అన్నదనుకో, అన్నాడనుకో, దానికి అర్థం ఉందా? అరే చెయ్యొద్దని ఎందుకు అన్నారంటే నిన్ను కన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి నిన్ను పెంచారు కనుక, నీ మీద ప్రేమ కనుక నేను అలా అన్నారు.
ఆ కన్న తండ్రి కంటే గొప్ప దేవుడు, గద్దించే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు గనుకనే ఈరోజు నువ్వు నిలబడ్డావు. సరే, ఏలి కుమారుల్ని గద్దించలేదు, ఏమైపోయింది? అడోనాయ్ దావీదు కుమారుడు ఉంటారు కమ్మా, ఇంకొకటి అదనయ్య, అదోని ఉందా రెఫరెన్స్? అదోనియా గద్దించలేకపోయినాడు దావీదు. ఓకే, తర్వాత ఏలి కుమారుల్ని గద్దించలేకపోయినాడు. గద్దించలేదు కనుకనే ఆ స్థలమందు బాలుడైన సమూయేలుని దేవుడు నిలబెట్టాడు. చప్పట్లు కొట్టండి. శాంసన్ వినలేదు మాట, యోసేపు విన్నాడు. వాక్యం నీ దగ్గరకు వచ్చింది, లోబడు, సరిచేయబడు, ఊరేగింపబడతావు. ఎంతమందికి మాట నచ్చింది? స్తోత్రం. వాక్యంలో దేవుడు దిద్దాడనుకో, వాక్యంలో నీతో మాట్లాడాడనుకో, వాక్యం ద్వారా నేను దర్శించాడనుకో, ఎస్ లార్డ్, దిస్ ఇస్ ఫర్ మీ. ఓ పెద్ద పాస్టర్ గారు వచ్చారు, లిటిల్ ఫ్లాక్ చర్చ్ నుంచి, కృపావరం పాస్టర్ గారు. ఆయనకు మీసాలు ఉండేది కాదు. 2009 సంవత్సరము హల్లెలూయా చెప్పండి. ఎస్ఐ చెప్పొచ్చు కదా, మీరేందట్లు. ఆ పాస్టర్ గారు వాక్యంలో చెప్తున్నాడు, ప్రతిష్ట గురించి చెప్తున్నప్పుడు వెంటనే నేను అదే సంవత్సరం తీశాను. అంటే ఇది తీయమని ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్తలే, నా ప్రతిష్ట అది. వాక్యంలో ఎన్నోసార్లు దిద్దుబాటు చేసుకున్నాను నేను. ఇప్పుడు మేము పాస్టర్లమైనా కాదు, మా కొమ్ములు వచ్చినాయని కాదు. ఎవరైనా దైవజనులు నిలబడి వాక్యం చెప్తే అందులో మమ్మల్ని దర్శించిందనుకో, మాలో ఏమైనా కొరతలు ఉన్నాయనుకో, ఈ రోజుకి మేము సరి చేసుకుంటున్నాం కనుక దేవుడు మమ్మల్ని వెలిగిస్తున్నాడు. సరే, ప్రభు నీతో మాట్లాడనుకో, నువ్వు దిద్దుకోవాలి కదా. దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోకుండా మీతో మేము మాట్లాడాలనుకుంటున్నాం, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతావు నువ్వు అంటే, ఈరోజు వాక్యం నువ్వు మాకు చెప్పిదే, ఏమనుకుంటావు నువ్వు? అనుకునేది ఏం లేదు, నువ్వు మంచిగా ఉంటే చాలు. మళ్ళా చెప్తా, ఇది కూడా చెప్తా, నువ్వు నా తిట్టింది కూడా చెప్తా. వస్తావా వచ్చే వారం? అవసరమైతే నిలబెట్టి చెప్తా. దిద్దాలి. మిమ్మల్ని మేము దిద్దుతా ఉంటే ఆయన మమ్మల్ని దిద్దుతూ ఉంటాడు. మేము దిద్దబడుతున్నాం, మిమ్మల్ని దిద్దుతున్నాం. శుద్ధ సువర్ణంగా మార్చబడదాం. యేసు ఎదుట నిలబడదాం, సాక్షిగా నిలబడదాం. దిద్దాడు దిద్దాడు దిద్దాడు. ఏది దిద్దేది? నేను దిద్దాడంటే నువ్వు షైన్ కావాలని దిద్దాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నలగొడతా ఉంటాడు, ఆయన పరిశోధిస్తూ ఉంటాడు, రుబ్బుతుంటాడు రాయికేసి. రుబ్బినప్పుడే ఫైర్. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే, శ్రమలు వచ్చినప్పుడే జయము పొందుతావు ఒకరోజు. అరే, నీకు సాక్ష్యం ఉంటుంది, మైక్ ఇస్తే సాక్ష్యం చెప్పగలుగుతాం. ఏమి రుద్దకపోతే, ఏమి దిద్దకపోతే ఎక్కడిది నీకు సాక్ష్యం? ఎక్కడిది నీ జీవిత సాక్ష్యం? ఎక్కడిది? స్తోత్రం చెప్పండి. సో క్లారిఫికేషన్స్కి నా దగ్గర రాబాకండి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టబాకండి. చూపించమంటారా? మెసేజ్లో చూస్తారా? అన్ని స్క్రీన్ షాట్లు తీసి అందరికి జీమెయిల్ ఒకటి ఉంటే నాకు 16 జీమెయిల్ ఉన్నాయి. ఏంటి ఇలా మాట్లాడారు పాస్టర్ గారు? మరి చాలా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్ చాట్ ఉంటుంది దాంట్లో, ఎక్కడ కూడా అగౌరవంగా ఉండదు. పాస్టర్ జాయ్ గారికి వందనాలు, ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ మాత్రం చాలా ముచ్చటగా ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది నేనే కదా అటు ఇటు తిరిగేది. ఎస్, నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నీకు తగిలిందేమో, నీకు తెలియదు కాబట్టి నువ్వు నాకు మెసేజ్ పెట్టావు. దిస్ ఇస్ ట్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఇప్పుడు దొరికింది దొంగ.
నాకు మెసేజ్ వచ్చిందంటే ఆ రోజు దొంగ దొరికాడు అని అర్థం. నాకు మెసేజ్ రాలేదా, అందరూ సరి చేయబడ్డారు ఉంటారండి, లేకుండా పోలేదు. నేను అదే చెప్తున్నా. నన్ను దిద్దుతాడు, నిన్ను దిద్దుతాడు, సేవకురాల్ని దిద్దుతాడు, సంఘ పెద్దని దిద్దుతాడు, సేవకుని దిద్దుతాడు, పిల్లల్ని దిద్దుతాడు, మనందరినీ దిద్దుతాడు. అరే ఒక పాస్టర్ గారు ఇట్లా మైక్ తీసుకున్నాడు. సేవకులు నాది మొదటి సేవకుల కూటం జీడిమెట్ల 2008 వాక్యం చెప్తున్నాడు. నువ్వే రా పొట్టాడని నేను ఉన్న ముందు అక్కడ. ఎవరా నువ్వు ఇంత లేవు, అప్పుడే నీకు ఇప్పుడు కాప్పుడు నీకు సంఘాలు 2-10 మంది విశ్వాసులు దేవుడు ఎగానే విశ్వాసులు చలాయిస్తావు, అరే పొట్టాడా, అరే నువ్వే రా అంటున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే చెయ్యి నా దగ్గర ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంత కోపంలో? సరి చేసుకుందాం. ఈరోజు నేను సరి చేసుకుంటే రేపు ఇదే మైక్లో ఈ సేవకుడే నన్ను పిలుస్తాడు. ఆయన వేదిక మీద నేను వాక్యం చెప్తానని తెలిసి సరి చేసుకున్నా. ఆ సేవకుడు ఆయన వేదిక మీద నిలబెట్టి వాక్యం చెప్పించాడు. కళ్ళలో కన్నీళ్ళు పట 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 రాలుతూ ఉన్నాయి వాక్యం చెప్తుంటే. ఒకప్పుడు కింద కూర్చున్నాను, ఈరోజు ఆ పెద్ద మందిరంలో వేదిక మీద ఫోన్ చేసి, జాయ్ నీ డేట్ కావాలి శుద్ధీకరణ కూటాల కంటే, మాకు శుద్ధీకరణ ఉందయ్యా, నేను రాను. ఎప్పుడు శివన్ ఒక సేవకుడికి దీనికి కావాల్సి ఇంకేముంది, నేను దిద్దుకో రెబుక్ ఫాదర్ దిద్దేవాడు. ఆమేన్. నోట్ తెరవండి. సేవకుడు దిద్దేవాడు. ఆమేన్ చెప్పు. మన తండ్రి మనందరినీ దిద్దాడు. తండ్రి కంటే తండ్రి గొప్ప దేవుడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఆకలితో ఉన్నారా? లేచి మోకరిస్తారా? అందరూ లేచి నిలబడతారా? ఉద్యోగం ఉంటుంది, కొద్దిగా ముగించేద్దాం. ఇలా చేయగలిగితే ఓకే, పరలోకమందున్న తండ్రి గగనము చీల్చుకొని మీ అందరి మీదకు దిగి వచ్చును గాక. ఒకసారి లేచి నిలబడండి, టకాటక చెప్పండి. ఈ ఏ వచ్చినప్పటి నుండి వీళ్ళు ఎవరు ఆగుతలేరు. ప్రసంగం ముగించే లోపల చూడు బొమ్మలు ఎట్టి పెట్టారు. ఇప్పుడు చెప్పండి ఎఫ్. మలిసిపోయారు, లేకండి. బాల్కనీ మీరు లేకపోతే అనవసరంగా నేను లిఫ్ట్లో పైకి రావాల్సి వస్తుంది. లిఫ్ట్లో కూడా కాదు, స్పైడర్ మ్యాన్ మీద వచ్చేస్తా పైకి, మీ ఇష్టం. మరి ఈ లుంగ్ ఒకటే అడ్డం ఉంది. ఇప్పుడు ఆ ప్యాంట్లు వేసుకుంటున్నారు, అది కూడా నేను అది ఏంది, నన్ను ఏంద్ర అది బంగి బ్యాగి నేను కూడా కుట్టించుకుందామన్నది. అది ఉంటే ఇంక ఈజీగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఏసైకి. అందరూ ఇప్పుడు చెప్పండి ఎఫ్. నిన్ను నన్ను క్షమించాడా లేదా? మనమందరం నీ క్షమిద్దాం. తండ్రులారా నీ పిల్లల్ని క్షమించు, కట్టు, కృపగలిగిన దేవుడు సహాయించేనుగా. సమకూర్చు దేవుడు. ఈరోజు నుండి ప్రార్థన చేసుకొని పిల్లల కొరకు సమకూర్చు. ఏమి సమకూర్చుతావు? వాక్యమును వారి కొరకు సమకూర్చు. ప్రార్థన విషయంలో వారిని సమకూర్చు, ఆత్మీయంగా బలపరచు. నీ పిల్లల బిడ్డల వివాహాలు దేవుడు జరిగించబోతున్నాడు. సమకూర్చే దేవుడు నీకు సహాయం చేయనుగా. నెక్స్ట్ బోధకుడు. మంచి ఉపదేశమును మన డాడీ మనకు నేర్పించున్నాడు. ఓకే, ఈ బోధన ఎప్పుడు, ఈ ఉపదేశాన్ని ఎప్పుడు మర్చిపోదు. ఎంత కష్టమైనా, ఎంత నష్టం నేను వెంటాడినా, ఏ రోజు ఈ బోధన నువ్వు మర్చిపోయి బోధన అమ్ముకోకు. ఈ బోధ మనకి ఏది నేర్పించాడో అనేకులకు పంచుదాం. కృపగలిగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. నెక్స్ట్ హెచ్. నీ జీరో బ్రతుకులను హీరో మార్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కలిగి ఉండు. దేవుడు నిన్ను బలపరచును. ఈ ఎక్స్పర్ట్, మన అయ్య ఉపదేశంలో ఎక్స్పర్ట్, ఏసన గారు పాటల్లో ఎక్స్పర్ట్, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఎక్స్పర్ట్, ఎండిన కర్రను చిగురింప చేసిన దేవుడు ఎక్స్పర్ట్. అంత గొప్ప దేవుడిని నువ్వు పొందుకున్నావు. నెక్స్ట్ ఆర్. నిన్ను దిద్దుతున్నాడా? సరి చేయబడు. గగనం చీల్చుకొని ప్రభు దిగిరా అని అన్నాడు. ఈ వర్తమానం ద్వారా అనేక కుటుంబాలను నా దేవుడు కదిలించునుగా.